భాగంగా 5వ తారీఖు ఫిబ్రవరి 2026 రోజున ఇక్కడ నేనైతే పెద్దగార్లపాడు రావడం జరిగింది. పెద్దగార్లపాడు లక్ష్మయ్య గారిని మనమైతే కలుస్తున్నాము. ఆయన సఫల్ భీష్మ 36 వెరైటీ అయితే వేసుకోవడం జరిగింది. ఎన్ని ఎకరాలు వేసుకున్నారు, ఎలా దిగుబడి వస్తుంది, ఏ విధంగా ఉన్నది, దీనికి నల్లి ప్రభావానికి ప్లస్ రోగ చీడపీడలకు తట్టుకునే శక్తి ఏమైనా ఉందా అనేది అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? లక్ష్మయ్య గారు అండి. లక్ష్మయ్య గారు. ఓకే అండి లక్ష్మయ్య గారు, ఇప్పుడు మీరు సఫల్ భీష్మ 36 మీకు ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే వేరే వాళ్ళు మా వాళ్ళు మునిపేశారండి. ఓకే. నాగేశ్వరరావు అని. నాగేశ్వరరావు వేశారు. అతను విత్తనాలు పోయినసారి మాకు డూబు వచ్చి ఎకరానికి 20 క్వింటాలు వచ్చినాయి. ఓకే. ఈ సంవత్సరం ఏం విత్తనం అని అతను అడిగాము. ఓకే. అయితే నేను పలానా విత్తనం భీష్మ 36 తీసుకున్నా అని చెప్పిండు. ఓకే. ఎక్కడ ఆడ తీసుకున్నా అంటే తెలంగాణలో విత్తనాలు అయ్యి ఓకే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవటం అంత నాయకుది నెంబర్ ఉంది. ఓకే అని నెంబర్ ఇచ్చిండు. మేము కాల్ చేయటం జరిగింది. ఓకే. కాల్ చేసి నాయక్ గారితో మాట్లాడినాం. ఓకే. మాట్లాడి 25 ప్యాకెట్లు తీసుకున్నామండి. ఓకే. భీష్మ 36. ఓకే. ఇప్పుడు పర్లేదండి, బాగానే ఉంది తోట. ఓకే. వెళ్ళేసి వెంకరెడ్డి అను నాగేశ్వర వాళ్ళకి బాగా వచ్చిందని చెప్పారండి. వాళ్ళు బాగా వచ్చిందని చెప్పారు. వాళ్ళు చెప్పబట్టి మీరు తీసుకున్నారు. వాళ్ళ మాట దక్కిందా దక్కలేదా? దక్కింది, బాగానే ఉందండి. అంతేనా? వాళ్ళు పోయినసారి మీకు చెప్పారు, మీరు చెప్తే మీరు తీసుకున్నారు. అంటే వాళ్ళ మాట దక్కించుకుందా లేదా? సీడు దక్కించుకుంది, బాగానే ఉంది. దక్కించుకుందా? ఏం దక్కించుకున్నది? కాపు బాగుందండి. ఓకే. ఈ వాతావరణానికి బట్టి ఇప్పుడు ఈ సంవత్సరం పంట బాగానే ఉంది. ఈ వాతావరణానికి బట్టి ఈ సంవత్సరం పంట మీకు బాగుంది. ఎంత సుమారు హైట్ పెరగవచ్చు? ఇది 4 అడుగులు ఉంటుందండి. 4 అడుగుల హైట్ అయితే రావడం జరిగింది. ఇది తీగ జాతినా? అల్లుకోపోయిందిగా మొత్తం, ఇట్లా మొత్తం అల్లుకోపోతుందిగా, దోరణాలు లెక్కనే కాస్తుందిగా. అవునవును. ఇదంతా దోరణాలు. ఓకేనా? ఇదంతా దోరణాలు. ఒకటే గనుపు, దగ్గర గనుపులతోని తీగ జాతి అల్లుకోపోయింది. చిక్కరి కాపు. ఇప్పుడు ఏది ముట్టుకున్నా కూడా అది ఇబ్బందిగానే ఉంది. ఓకేనా? తిరుగుతాయని మనం ముట్టుకోటట్టు లేదు దీని వ్యవహారం. కాయ సైజ్ ఎలా ఉందండి? సైజ్ బాగుందండి. రంగు ఎలా ఉంది? కలర్ కూడా బాగుంది. కలర్ బాగుంది. ఓకే. నీకు ఎంత ఎస్టిమేట్? మొత్తం 2 ఎకరాలు వేసారు కదా, ఈ 2 ఎకరాలలో దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నావు? ఎకరానికి 30 వస్తాయండి. 30 క్వింటాలు. ఈ సంవత్సరం దాదాపుగా అయిపోయినాయి తోటలని. ఈ సంవత్సరం చాలా పోయినాయి, మొత్తం చాలా పోయినాయి. చాలా పోయినా మీది నిలబడి ఉంది. కారణం ఏంది? భీష్మ 36. భీష్మ 36 వల్లనేనా? మంచిదంటేనే అంతేనామా? అదే మరి. విత్తనంలో లేని మనం ఎంత చేసినా ఏమంటది. ఇప్పుడు దీనికి ఇత్తనం అంటే ఇత్తనం డోకా లేదు అంటే చాలా బాగుంది. దాదాపుగా మీ ఊళ్ళో చాలా విలేజ్లలో అన్ని మషి అయిపోయినాయి కదా. అవును. మీదే టాపా? సరే. లక్ష్మయ్య గారి ద్వారా మనం తెలుసుకున్న మాట ఏంటంటే, నేను 2 ఎకరాలు మిరప తోట అయితే వేసుకున్నా. అది వెంకటరెడ్డి గారు లాస్ట్ ఇయర్ పండించారు. వాళ్ళకి దిగుబడి బాగా వచ్చింది. అదేవిధంగా చూస్తే వాళ్ళ దిగుబడిని చూసి వాళ్ళు నాకు చెప్తే నేను పెట్టుకున్నా. వాళ్ళ మాట అయితే 100% దక్కింది. వాళ్ళు గత సంవత్సరం వేరే వాళ్ళు మాట విని మోసపోయారు. అది నేను వెంకటరెడ్డి గారు నాతో చెప్పడం వల్ల నేను ఈ సంవత్సరం తీసుకొని పెట్టుకున్నా. కాబట్టి వాళ్ళు ఎలాగ వాళ్ళకి దిగుబడి వచ్చిందో నాకు కూడా అదే విధంగా యాస్టీస్గా దిగుబడి వచ్చింది. నా చెట్టు వచ్చేసి మినిమం 4 అడుగుల హైట్ ఉంది. ఇది తీగ జాతి, మొత్తం అల్లుకోపోతుంది. మొత్తం దూరణాలే, జంట కాపే అనొచ్చు. మొత్తం దగ్గర గనుపులతోని మొత్తం జంట కాపు లెక్కనే కాస్తున్నది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ దాదాపుగా మా ఏరియాలో అన్ని రకాల పెట్టుకున్నారు, చాలా తోటలు పెట్టుకున్నారు. వాళ్ళంతా మసి అయిపోయినా కూడా మాది నెంబర్ 1గా ఉన్నది, మాది హైలైట్గా ఉంది. నాకు వచ్చేసి 30 క్వింటాల దిగుబడి పై మాటే కానీ దానికంటే తగ్గదని ఆయన మాటలో మనం అనుకున్నాము. రైతు సోదరులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇదే సఫల్ భీష్మ 36. దాని తీరు మారదు, దాని వ్యవహారం మారదు, దాని హైటు మారదు, దాని కాయ సైజు మారదు, దాని కలరు మారదు. మార్కెట్లో మంచి నెంబర్ 1 ధర అయితే పోవడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇది టాప్ 1 జెండా ధర పడ్డది. ఈ సంవత్సరం కూడా మార్కెట్ తీసుకోపోయిన వాళ్ళు టాప్ 1 జెండా పాటలో పోతుంది కూడా. మీరు తీసుకోపోయినా కూడా జెండా పాట పడుతుంది, అది 100%. అదేవిధంగా చూసినట్లయితే చాలా సంతోషకరమైన విషయం. ఇది నల్లరేగడి నెలలో చూసాము, గెర్సిన నెలలో చూసాము, అదే పొట్టవలసిన నెలలో చూసాము, కోడిబొక్కరాల నెలలో చూసాము, ఎర్ర చక్కెర నెల చూసాము, అదేవిధంగా దుబ్బ నెలలో కూడా చూసాము. అన్ని రకాల నెలలో సెట్ అయిన విత్తనం ఏదైనా ఉంది అనుకుంటే అది సఫల్ భీష్మ 36 అని అనొచ్చు.
అదేవిధంగా చూసినట్లయితే మనకు దిగుబడిలో కానీ అదేవిధంగా రోగాల్లో కానీ నల్లి విషయంలో కానీ అది తట్టుకునే కెపాసిటీ గల విత్తనం సఫల్ భీష్మ 36 అనొచ్చు. చాలా మొదటగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మరి సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. నమస్తే.